ఎన్నికడానికి ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కసరత్తుతో ఆ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు అప్పుడే సై అంటూ కాలుదూవుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ కి గవర్నర్ ఆమోదముద్ర పడితే ఆర్డినెన్స్ వెలువడే అవకాశం కూడా ఉంది. ఆ వెంటనే స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. ఏడాదిన్నర పాలనపై ప్రజల తీర్పు ప్రతిఫలించే ఎన్నికలు కావడంతో సంక్షేమంపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ సర్కార్. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతు భరోసాతో గ్రామస్థాయిలో రైతుల్లో కొంత సానుకూల వాతావరణం నెలకొంది. దీంతో పాటు ఇందిరా మహిళా శక్తి సంబరాల పేరుతో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సంబరాలకు హాజరవుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అధ్యక్షతన జరుగుతోన్న ఈ సంబరాలు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార వేదికలుగా సాగుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో కూడా ఆశీర్వదించాలని ప్రజలకు అధికార పార్టీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. నోటిఫికేషన్కి ముందే స్థానిక సంస్థల ఎన్నికలపై క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కసరత్తు మొదలు పెట్టేసింది. ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి వంశీచంద్రెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమీక్షా సమావేశం నిర్వహించి స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని క్యాడర్ని కాంగ్రెస్ సమాయత్తం చేసింది. జిల్లాలో బీఆర్ఎస్కు స్థానిక ఎన్నికల్లో అవకాశం లేకుండా ఉండేందుకు కాంగ్రెస్ పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళుతోంది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొండంత ఆశగా ఎదురుచూస్తున్నారు. జెడ్పీటీసీలు, మండల పరిషత్, పంచాయతీ సర్పంచ్ వంటి కీలక పదవులు, మున్సిపల్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలో 21 జెడ్పీటీసీ స్థానాలు, 20 ఎంపీపీలు, 283 ఎంపీటీసీ స్థానాలు, 571 సర్పంచ్, వార్డు స్థానాలు 5214 ఉన్నాయి. దీనికి తోడు మధిర, సత్తుపల్లి, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపల్ చైర్మన్ పదవులు, కౌన్సిలర్ పదవులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. పదవీకాలం ఇంకా ఉండడంతో ఖమ్మం కార్పొరేషన్కి మాత్రం ఇప్పట్లో ఎన్నికలుండవు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 478 పంచాయతీలు, 4232 వార్డులు ఉండగా కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఇల్లెందు, అశ్వరావుపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 జెడ్పీటీసీలు, 22 ఎంపీపీలు, 233 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఆరాట పడుతోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన బీఆర్ఎస్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్వ వైభవం కోసం ఆరాట పడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మంలో నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కోరారు. పోటీ చేసేవారికి పార్టీ ఎన్నికల మెటీరియల్తో పాటు అన్ని విధాలా అండగా ఉంటామని, నేతల గెలుపు కోసం రాష్ట్ర నాయకత్వం తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ కూడా నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు నిర్వహించి స్థానిక ఎన్నికలకు సై అంటోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్న సిపిఐ కూడా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మధిరలో మహాసభలు నిర్వహించింది. కాంగ్రెస్తో పొత్తులో ఉన్న గౌరవప్రదమైన స్థానాలు కేటాయించాలని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అడిగినన్ని సీట్లు ఇవ్వని పక్షంలో ఒంటరిగా పోటీ చేయాలా, లేదంటే ఇతర పార్టీలతో కలిసి వెళ్లాలా అన్న దానిపై కామ్రేడ్లు తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం. మరో వామపక్షమైన సిపిఎం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్కి దూరంగా ఉంటోంది. తమకు లాభం చేకూరే పొత్తులతో పోటీ చేయాలనే ఆలోచనతో ఉంది సిపిఎం. మండలాల్లో స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మద్దతు ఇవ్వడం, మద్దతు తీసుకోవడంతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాలను అనుకూలంగా మలుచుకుని కాంగ్రెస్ అసంతృప్తులతో జతకట్టే ఆలోచన సిపిఎం చేస్తోంది. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్లో కొన్ని చోట్ల ఉన్న వర్గపోరును అనుకూలంగా మలుచుకొని కొన్ని చోట్ల అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇచ్చే వ్యూహం చేస్తున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.
ఇక బీజేపీ కూడా స్థానిక ఎన్నికల్లో పోటీకి సై అంటోంది. ఖమ్మం జిల్లాలో కాస్త పట్టున్న టీడీపీ ఎన్నికల్లో పోటీ విషయమై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఉమ్మడి జిల్లాలో పట్టున్న సిపిఐ ఎంఎల్ మార్కిస్ట్ పార్టీ తనకు బలమున్న చోట అభ్యర్థులను బరిలో నిలిపే ప్రయత్నంలో ఉంది. మొత్తం మీద ఎన్నికల నోటిఫికేషన్కి ముందే ఖమ్మం గుమ్మంలో ఎన్నికల వేడి మొదలైంది.